నమస్తే, వెల్కమ్ టు మైక్ టీవీ. నేను మీ సింహాద్రి. రీసెంట్‌గా కొందరు టీడీపీ నాయకులు తెలంగాణ మీద చేసిన అనుచిత వ్యాఖ్యలు అందరికీ తెలిసింది. తెలంగాణ అనే పదం అసలు డిక్షనరీలోనే లేదు అని అది టీడీపీ సభలో, టీడీపీ మహానాడులో అనడం గమనార్హం. దీంతో పాటు మొన్నటికి మొన్న రేవంత్ రెడ్డి గారు ఈ సీనియర్ ఎన్టీఆర్ యొక్క విగ్రహాన్ని, కాంస్య విగ్రహాన్ని అమీర్పేటలో స్థాపించడం. గతంలో ఒక టీడీపీ నాయకుడు తెలంగాణ ఫార్మేషన్ డే అనేది అది బ్లాక్ డే అని చెప్పడం. ఇవన్నీ చూస్తుంటే తెలంగాణ మీద సమైక్యాంధ్ర కుట్ర మళ్ళీ మొదలవుతా ఉందా? దానికి ఇక్కడ రేవంత్ రెడ్డి నిజంగా సాయం చేస్తున్నాడా అనే ఒక ప్రశ్న కొందరిలో మొదలవుతా ఉంది. నిజంగా ఇందులో వాస్తవాలేంటి, అవాస్తవాలేంటి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతోటి కాంగ్రెస్ ఏఐసిసి సీనియర్ నాయకుడు అంబర్పేట్ శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు. అన్న నమస్తే. జై తెలంగాణ. అన్న జై తెలంగాణ. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. మనస్ఫూర్తిగా అంటున్నా అన్న జై కాంగ్రెస్ అని? కాంగ్రెస్ గుండెలకెళ్ళి ఉంటుంది. స్పెషల్ కాంగ్రెస్ ఉంది కాదు, మా కాంగ్రెస్. ఓకే. నిజంగా తెలంగాణ మీద ఉమ్మడి ఆంధ్ర పాలకులో కుట్ర ఏమైనా జరుగుతుందా? అంటే ఎవరు చేసిరా కుట్ర? టీడీపీ వాళ్ళు చేస్తున్నట్టు అనిపిస్తా ఉంది. ఏమన్నారు? తెలంగాణ అనే పదం అసలు డిక్షనరీలో లేదు అని అన్నారు, చాలా స్పష్టంగా చెప్పిండ్రు. దీన్ని తీసుకొని కొట్టాలి. తీసుకొని అట్లా అన్నారునా? తెలంగాణ లేదు డిక్షనరీలో అన్నోన్ని దీన్ని తీసుకొని కొట్టాలి. కొడుకుని తెలంగాణ గడ్డ మీద పుట్టి తెలంగాణ రొమ్ము పాలు అమ్మ పాలు తాగి రొమ్ము మీద గుద్దినట్టుగా పార్లమెంట్ తిడుతున్నా యూజ్ చేయొచ్చు అట్లాంటి వర్డ్స్. బరాబర్ చేస్తాం. నా అమ్మ రొమ్ము మీద గుద్దుతున్నప్పుడు నువ్వెంత? తెలంగాణ డిక్షనరీలో లేదు అంటే ప్రత్యేక సంస్థానం తెలంగాణ, ప్రత్యేక సంస్థానం తెలంగాణ. ఇప్పుడు తెలంగాణ డిక్షనరీలో లేదంటారు కదా, తెలంగాణకున్న చరిత్ర ఏంటంటారు? తెలంగాణ భారతదేశంలో కాకుండా ప్రపంచ దేశాలలో ఒక దేశంగా ఏర్పడ్డది. మోల్ రాయల కంటే ముందు నుంచి 16-1500 సంవత్సరాల ఆ టైంలో, అంటే 600 సంవత్సరాల కింద ఇది ప్రత్యేక ఒక సంస్థానం. ఓకే, తెలిసి ఉంటే మాట్లాడు, తెలియకుండా చేయి. లేకుంటే చంద్రబాబు నాయుడు చెప్పుల కింద తాగేది ఉంటుంది. ఆవిడ సన్నాసి నువ్వు. కానీ తెలంగాణ కోసం ఇంకొకసారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేటట్టుకుంటే బిడ్డ అని పేరేందో బక్కన నరసింహలో బిడ్డ తెలంగాణ చెప్పులతోని కాదు, నిన్ను ఎంటెంట పడి కొడతాం. నీ అమ్మాయికి సరిగ్గా ఉడితే తెలుసుకొని మాట్లాడు. అంటే సారీ తెలంగాణ ప్రజలారా, ఆవేశంతో చెప్పిన, బాధతో చెప్పిన, ఆవేశంతో కాదు బాధతో చెప్పిన, తెలంగాణనే లేదన్నాడా నా కొడుకు? నీకేమన్నా నాకు ఉంటే అనిపిస్తాడు తాటి పండ్లు మామిడి పండ్లు. కానీ ఈడ మా తెలంగాణ గడ్డ మీద ఉంటే అక్కడ చేయకు, ఇక్కడికి వచ్చి అవల్గారు. అంటే ఇప్పుడు అంత బాధ వ్యక్తం చేస్తా ఉన్నారు కదా మీరు మనసు నుండి, ఎందుకు అంత పర్సనల్ గా తీసుకున్నారు? అరే తెలంగాణ ఇప్పటికీ వేలాది మంది చనిపోయి 1969 ఉద్యమంలో అప్పుడంతో మంది చనిపోయారు. ఆనాడున్న మరి చెన్నారెడ్డి వాళ్ళతోని కలిసి అప్పుడు మోసం చేసిండు. కాసు బ్రహ్మానందరెడ్డి తెలంగాణకు ఊతకోత పోపించిండు. ఉరికిపిచ్చి చంపిపించినోడు కాసు బ్రహ్మానందరెడ్డి ఊచకోత కోసినని మీరే అంటున్నారు కదా. ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, మరి మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తలేరు. అది చేస్తారు మరి సైకిల్ కాంగ్రెస్ వాళ్ళు చేస్తారు. సైకిల్ కాంగ్రెస్ ఓటి సైకిల్ కాంగ్రెస్ అంతే కదా. మా పార్టీ వాళ్ళు ఎవరన్నా వాయిస్ ఇచ్చిరా? మా పార్టీ వాళ్ళు ఎవరన్నా శిలాపలకం కాడికి పోయిరా? మా పార్టీ వాళ్ళు ఎవరన్నా పోయి బునాది కాడ కొబ్బరికాయ కొట్టిరా? కొట్టలేదు కదా, మేము చేయలేదు కదా. అంటే ఇప్పుడు మరి అడిగి పోయింది ఎవరు? మాకేం ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి. మేము మంచోడు అనుకున్నాం. టీడీపీ అన్ని విగ్రహాలు పెడితే ఇవాళ నేను ఒకటి కుల్లాబాద్ చెప్తున్నా. ఇలా రామారావు విగ్రహం పెట్టినాం. మా పార్టీకి రామారావుకి ఏం సంబంధం? ఆ రామారావు పార్టీ కదా. మా రాహుల్ గాంధీని ప్రధాని కాకుండా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి ఎంపీలు తీసుకుపోయి అమిత్ షా కాళ్ళ కాడ పెట్టి, మోడీ కాళ్ళ కాడ పెట్టి ప్రధాని ఓటింది. మా రాహుల్ గాంధీని ప్రధాని కాకుండా చేసింది ఆ టీడీపీ పార్టీ, రామారావు పెట్టిందే కదా. ఇక్కడ ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీకి ఈ రామారావు పార్టీ, తెలుగుదేశం పార్టీ కదా. ఇలా తెలంగాణ సామాజికమైన భారతదేశంలో ఉన్న వాళ్ళైనా అడుగుతున్నా. ఇలా ఇదే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎంపీలు తీసుకొని నరేంద్ర మోడీకి ఇచ్చిండు. ఆ రోజు కనుక నితీష్ కుమార్ మాకు సపోర్ట్ చేసినప్పుడు నువ్వు కూడా వచ్చి సపోర్ట్ చేసి ఉంటే ఇలా మా రాహుల్ గాంధీ గారు ప్రధాని మంత్రి అవుతుండే. ఆ మోసం చేసిన పార్టీ విగ్రహం పెట్టిండంటే ఇక ఈయనకు బుద్ధి ఉండాలి, ఈయనకు సిగ్గని ఉండాలి. అంత కాంగ్రెస్ లో ఉన్నారు కదా. నేను బరాబర్ కాంగ్రెస్. ఇదే ఒకటే కండువనాది, ఒకటే కండువనాది. అంటే ఇట్లా రెండు కండువలు కూడా అంటే వచ్చిందేమో మధ్యలో మావాడు అనుకున్నాం, చెడ్డోడు అయింది. ఇలా విగ్రహం పెట్టవలసింది ఎవరు తెలుసా తెలంగాణలో? ఇలా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఒకటి అడుగుతా నేను. పవన్ కళ్యాణ్ గారు
మీరు మా బహుజన బిడ్డ అనుకున్నాం కానీ ఆయనతో పోయి పెద్ద అది చేసినాం. గద్దారాన్నని ఎన్ని బుల్లెట్లు ఏ ప్రభుత్వంలో కొట్టిరు. ఇలా బెల్లి లలితని, మారోజు వీరని, ముచ్చర్ల సత్యనారాయణ సార్ అంటే 1962-52 ఉద్యమంలో నానిములికి గోబ్యాక్లో సంజీవరెడ్డి మామ చూడో తెలంగాణ చెలో జావో రాయలసీమ అని కొట్లాడిన గొప్ప వ్యక్తి ముచ్చర్ల సత్యనారాయణ. మారోజు వీరన్న, గండి ఐలయ్య, కుమరం భీము, సాక లైలమ్మ, ఎర్ర సత్యం అంతా వీళ్ళందరి విగ్రహాలు ఆంధ్రాలో పెట్టురి, మీ విగ్రహాలు మేము పెట్టుకుంటాం. ఓకే, ఇలా హైదరాబాద్కి ఇంతో అంతో అన్ని డివిజన్లలో 90 డివిజన్. చిన్న విషయం సింహాద్రి గారు, హైదరాబాద్ లో విగ్రహం పెట్టవలసిన వ్యక్తులు ఎవరు? హైదరాబాద్ లో గొప్ప బీసీ లీడర్ ఎవరు? ముఖేష్ గౌడ్ గారు. ముఖేష్ గౌడ్ గారు నాతో పాటుగా నేను కళ్ళతో చూసిన మంత్రి గారు కదా, నేను కళ్ళతో చూసిన 4-5 సార్లు ఎమ్మెల్యే కదా, గోషమైల్ అంత మంచి విగ్రహం నువ్వు అదే ట్యాంక్మాన్ చౌరస్తాలో ముఖేష్ గౌడ్ గారి విగ్రహం పెట్టు. గద్దార్ అన్నది అంబేద్కర్ అంతా పెట్టు. ముఖేష్ గౌడ్ అన్న 2014లో పార్టీ పోయినాక 2016 కొడుకు విక్రమ్ గౌడ్ అనే వ్యక్తి ముందడ ఇల్లు జూబ్లీహిల్స్ కాలనీలో ఉన్న ఇల్లు, ఎమ్మెల్యే కాలనీలో ఇల్లు ఒక 50 కోట్ల రూపాయలకు అమ్మేసి కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి అప్పుడు 2016 మేయర్ ఎలక్షన్లు అప్పుడు 16లో ఆయన పార్టీకి ఇల్లు అమ్మి పెట్టిండు. విక్రమ్ గౌడ్ అనే వ్యక్తి, విక్రమ్ గౌడ్ అంటే ఎవరు? మాజీ మంత్రి ముఖేష్ అన్న కొడుకు. ఆయన ఇల్లు అమ్మి పెట్టిండు. అట్లాంటి వాళ్ళని పార్టీ డెవలప్ చేయాలి కదా, పార్టీ వడగొట్టాలి. ఇలా తెలంగాణ కోసం ఆ గొప్ప వ్యక్తిది ముఖేష్ అన్న విగ్రహం పెట్టిందాక నీ మామ జయపాల్ రెడ్డిది పెట్టుకున్నావు కదా జడ్చర్లలా, అటు మైబనార్లా బరాబర్ మా బీసీ లీడర్లది, మా ఎస్సీ లీడర్లది, మా ఎస్టీ లీడర్లది, మా ముఖేష్ అన్నది బరాబర్ పెడతాం, చూస్తాం. కానీ ఇంకో విషయం ఏంటంటే బెల్లి లలితది అమరావతి ఆంధ్ర రాజధానిలో పెట్టాలి, మారోజు వీరన్నది పెట్టాలి. నీ ప్రభుత్వంలో చనిపోయిన వాళ్ళే మిస్టర్ చంద్రబాబు నాయుడు గారు రాసుకోయ్యాలా. మళ్ళా ఎర్ర సత్యమన్న ముదిరాజు బిడ్డ పెట్టాలి, మారోజు వీరన్నవరు వడ్ల బిడ్డ పెట్టాలి. గండి ఐలయ్య గౌడ్ని ఎక్కడ తొర్రూరు ఉమ్మడి వరంగల్ జిల్లాలో చంపబడ్డాడు. తర్వాత మా కొమరం భీమ్ బిడ్డది పెట్టాలి. మళ్ళా తర్వాత సాక లైలమ్మ మా బిడ్డది పెట్టాలి, మధ్య రాముల్ది పెట్టాలి. ఇట్లా చెప్పుకుంటూ పోతే వందలాది విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ. మరి వాటికి ఎందుకు కృషి చేస్తలేడన్న? ఇప్పుడు మొట్టమొదటి సీనియర్ ఎన్టీఆర్ విగ్రహానికి కృషి చేయాల్సిన అవసరం రేవంత్ రెడ్డికి ఏమొచ్చిందంటారు? మరి ఇప్పుడు ఆ పార్టీలకి వెళ్ళి వచ్చింది కదా రేవంత్ అన్న, అరే ఆ పార్టీలకి వెళ్ళి వచ్చింది కాబట్టి ఇప్పుడు నా కాంగ్రెస్ ఉంది, రేపు ఇంకో పార్టీలకు పోను కానీ పోయింది అనుకో, ఎంతున్నా కాంగ్రెస్ మీదనే ప్రేమ ఉంటుంది. రేవంత్ అన్న కూడా ఎంతున్నా రేవారం మీద ప్రేమ ఉన్నాడు. అంటే కాంగ్రెస్ మీద స్వచ్ఛంగా లేదు. ఎందుకు ఉన్నోడైతే గయ్యంది పెడతాడు. ఇక్కడ పెట్టాలనుకుంటే పీజీఆర్ సార్ లేడా, పి జనార్దన్ రెడ్డి సార్ అవును ఉండు కదా, ఇలా ఉండాలనుకుంటే ఏది హైదరాబాద్ లో ఉలికేది కాంగ్రెస్ పార్టీది. అంజన్ కుమార్ యాదవ్ కాక ఎటు పోయిండు, దానమన్న కన్మార్గ్ ఎందుకు అయ్యిండు. అంజన్ కుమార్ యాదవ్ ఇవాళ అంజన్ కాక ఇలా ఆయన 75 ఏళ్ళకు వచ్చిండు. పాపం కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకుని ముఖేష్ గౌడ్ అని ఇళ్ళనే చచ్చిపోయింది కదా, అలా ఉలికిలు వేయాల వీళ్ళందరినీ పక్కకు పెట్టి. అంటే వాళ్ళ ఉనికి కాంగ్రెస్ పార్టీలో లేకుండా ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తుండ అయిపోయింది, చేస్తుండా ఎక్కడ చేసేసిండు. ఎందుకు మరి ఇప్పుడు అంటే ఇప్పుడు ఇదంతా టీడీపీని తెలంగాణకు తీసుకురావడం కోసమేనా? ఎంపీ వివేక్ ఉన్నాడు, వివేక్ ఇంట్లో 3 సీట్లు ఇచ్చారు. సరే మా బహుజన బిడ్డ ఎందుకులే కానీ ఎన్నైనా. అనిల్ కుమార్ యాదవ్ ఇంట్లో 2-3 ఇయ్యనికి ఏం తక్కువైంది నీకు? ముఖేష్ గౌడ్ ఇంట్లో 2 ఇయ్యపోయినావు, హైదరాబాద్ కాపాడతారు కదా, ఎందుకు పోయినావు? మళ్ళీ పోయినా మా సోమశేఖర్ను, మా అశ్విన్ రెడ్డి అన్న అని యాకత్పూరను వీళ్ళందరినీ పట్టుకొచ్చి పార్టీని బతికియాలనుకుంటలేడు. ఇప్పుడు పిల్లర్లే లేవు, నేను స్లాబ్ వేస్తా అంటే నేను 34 దాకా ఉంటా. నేనే కాంగ్రెస్ ఏఐసిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఓబీసీ ఇన్ఛార్జ్ ఆన్ రికార్డు కొట్టుది. ఎస్సీ పీసీసీ అయితే 6 నెలలే ఉండాలి, బీసీ పీసీసీ అయితే 6 నెలలే ఉండాలి, ఎస్టీ పీసీసీ అయితే 6 నెలలే ఉండాలి, మైనార్టీ పీసీసీ అయినా 6 నెలలే ఉండాలి. కానీ రేవంత్ రెడ్డి మాత్రం 5 ఏళ్ళు ఉండాలి. అంటే మా వాళ్ళు పెట్టగానే ఈ సన్నాసులు ఎవరు? మరి నాకు అర్థం కాదు, ఒక ప్రశ్న అన్న. నిజంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు కానీ, రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు కానీ, ఈవెన్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కానీ ఇలాంటి వార్తలు రాలేదు. మహేష్ కుమార్ గౌడ్ వచ్చిన తర్వాతనే పీసీసీ డిజాస్టర్ అని, గాంధీ భవన్ పట్టించుకోలేని వార్తలు ఎందుకు వచ్చినాయంటే, వెనక నుంచి స్టేటస్లు పెట్టేటోడు కూడా మన వర్గాలే కదా, బహుజన బిడ్డలే కదా. బహుజనుడు సీఎం అవుతుండంటే అడ్లంగా మా సింహాద్రి వచ్చి పార్టీ పెట్టిండు అనుకో, ఓడి దొంగ, మా సింహాద్రి కొడుకు వచ్చిండు అనుకో, పెట్టేటోడు అంతా మనోడే. వాళ్ళ కులం సరిపోదు మనం పెట్టనీకి బహుజన. సో అట్లా ఈ అన్ని ఒక టైప్ ఆఫ్ పీసీసీ మహేష్ అని పొమ్మన లేక పొగ పెడదాం.
అందరు కాంగ్రెస్ వాళ్ళు నిలగొడుతురు. పొరగేవారు. అంటే ఇప్పుడు మరి ఒరిజినల్ కాంగ్రెస్ మొత్తం పోయిన తర్వాత ఆడ ఏం మిలుగుతుంది? సైకిల్ కాంగ్రెస్ ఉంటుంది. సైకిల్ కాంగ్రెస్ అంటే మరి సైకిల్ కాంగ్రెస్ అంటే మళ్ళీ వాళ్ళు కాంగ్రెస్ నుంచి చెల్లమని అవుతారా, లేకపోతే భవిష్యత్తులో టీడీపీని ఏమైనా తెచ్చుకునే ప్రయత్నం ఉంటుందా? ఇప్పుడు ఒకటి బ్రదర్, మా పార్టీ గురించి అడిగితే మా ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ ఉండు, మా బట్టి సార్ ఉండు, బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం ఆఫ్ తెలంగాణ స్టేట్, మా విక్రమార్క దళిత బిడ్డ ఉన్నాడు, మా శ్రీధర్ బాబు సార్ ఉన్నారు, మా దామోదర్ రాయ నరసింహన ఉమ్మడి రాష్ట్రానికి డిప్యూటీ సీఎం చేసిన గొప్ప వ్యక్తి, ఇక అట్లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి అడిగితే చెప్తా. మా జిల్లాలగా పోతే మా బీర్లైలే, కుమ్మం అనిల్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, ఏది హన్మకొండ, మా మురళి ఎక్కడ అక్కడ. అంటే ఇప్పుడు వీళ్ళందరూ ఒరిజినల్ కాంగ్రెస్. అయితే మరొక విషయం చెప్పాడు, రాజన్న, మా కుమ్మటిరెడ్డి వెంకటరెడ్డి, మా ముఖేష్ గౌడ్, మా అంజన్ కుమార్ యాదవ్ అన్న, మా ఒరిజినల్ కాంగ్రెస్. వీళ్ళ గురించి అడుగు. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి అలా ఈత కొట్టి బాయిగా మంచిగా పొలంలో పంట వేసుకున్నట్టుగా డౌన్ నుంచి మీకు తెలుసు వాళ్ళ గురించి. తెలుసు. సరే, అంటే ఇప్పుడు రాష్ట్రం మొత్తంలో ఉన్నారు, అంటే పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, పెద్ద పెద్ద పోస్టులలో ఉన్నారు. కానీ ఇదే పార్టీలు ఉండి ఈ పార్టీ కండువ వేసుకొని ఈ పార్టీని రెండుగా విభజించిన నాయకుని మాత్రం నేను నిన్నే చూస్తున్నాను. అంటే ఒకటి సైకిల్ కాంగ్రెస్ అని చెప్పి, ఒకటి కాంగ్రెస్ అని చెప్పి. అంటే రెండింటికి తేడా ఏంది నాకు ఒక మాటలు చెప్పగలుగుతారా? సైకిల్ కాంగ్రెస్ కు కాంగ్రెస్ నీకు ఓపిక ఉందంటే నేను చెప్తా. చెప్పండి అన్న. ఇన్ను మైబాదు 2001 NSY నుంచి కష్టపడ్డోటి గుండెపాక కరుణాకర్, కే సముద్రం మేకల ఈరన్న యాదవ్, రైసు మిల్లులు కాలబెట్టుకొని టిఆర్ఎస్ ప్రభుత్వంలో 10-11 కోట్లు ఓటుకొని కాంగ్రెస్ జెండా పెట్టుకున్న మేకల ఈరన్న యాదవ్, సిద్దిపేట చారన్న ఒట్ల సామాజిక వర్గం చెందిన ఆయనే, నంది ఈశ్వర్ షాద్ నగర్ యూత్ కాంగ్రెస్ లో మా అనిల్ యాదవ్ తో పాటు పనిచేసిన వ్యక్తి, మా సాంగిరెడ్డి మలక్పేటలో ఎంతో కష్టపడ్డ వ్యక్తి, మా అశ్విన్ రెడ్డి అన్న యాకత్పుర మా యూత్ కాంగ్రెస్ కు సీనియర్, వంశీకి ఇప్పుడు ఉన్న వాళ్ళందరికీ సీనియర్ యాకత్పుర వంశీ అశ్విన్ రెడ్డి అన్న మళ్ళా తర్వాత మన కరీంనగర్ సీనన్న మొన్న ఎమ్మెల్యే పోటీ చేసిన ఆయన సస్పెండ్ చేసిరు, బీసీ బిడ్డారి ఇది. మళ్ళా తర్వాత వచ్చేసి మన మెదక్ సీనన్న, తండు సీనన్న, చౌటి ఎంకన్న, ఏది సూర్యాపేట, వనమాల రమేష్ అయితే 8 ఎకరాలు అమ్ముకొని బీపీ షుగర్లతోని ఇవాళ కొట్టుమిట్టాడుతుండు పైసలు లేకుండా. మా ఖైరతాబాద్ ప్రభాకర్ కాళ్ళు చేతులు పడిపోయి కాంగ్రెస్ పార్టీ కోసం, యువజన కాంగ్రెస్ కోసం ఎస్సీ బిడ్డ, అసలు ఇవాళ అపోలో హాస్పిటల్లో కాదు గవర్నమెంట్ హాస్పిటల్ చూపించేటోళ్ళు లేడు. ఈ పీసీసీలు డీసీసీలు అంటోళ్ళు ఆయనకు ఆర్థిక సాయం చేయలేకపోయారు. రెడ్డి బంజారాయిల్స్ రెడ్డి అని మా యూత్ కాంగ్రెస్ లో పనిచేసిండు. మా స్టేట్ లో మా దళిత బిడ్డ మా అంబర్పేటలో హర్షవర్ధన్ అని హరీష్ అనే తమ్ముడు స్టేట్ యూత్ కాంగ్రెస్ ఇన్ఛార్జు, మా లక్ష్మణ్ యాదవ్ అంబర్పేట హనుమంతాన్ని ఎమ్మడి ఉండి 20-30 ఏళ్ల నుంచి లాస్ అయిన ఆయన, శంభుల శ్రీకాంత్ గౌడు. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే లక్పతి, ఇట్లా చేసుకుంటూ యువజన అందరికి ఏమైంది, ఎడార్ల పడ్డారు రోడ్డు మీద. టిఆర్ఎస్ లతో కొట్లాడి అలసిపోయారు. ఇప్పుడు ఇంకా అలసిపోతారు. ఇంకా నేను చెప్తా. ఇంకా తుంగతుర్తి జ్ఞాన సుందర్ అన్న, ప్రమోద్ అన్న, ఎక్కడ భువనగిరి, ఆంజనేయులు గౌడు, ఒలిగొండ సాహాదేవు, బత్తిని సాహాదేవు, ఇట్లా తీసుకుంటా పోతే అన్న ఇక ఉన్నాయి. భూపాలపల్లి నుంచి దొంబడి సామన్న మన దళిత బిడ్డ, ఆయన ఎంపీ ఇస్తాము రాజ్యసభ ఇస్తామని మా బెలే నాయక్ ఏది రాజ్యసభ మంత్రి ఇవ్వవలసిన వాళ్ళు ఆయన దొక్కేసిరు. మా అద్దంకి దయాకర్ని మంత్రి ఇవ్వవలసిన వాళ్ళు దొక్కేసిరు. మా ప్రీతంని ఎప్పుడో ఎమ్మెల్యే కావాలి వాని దొక్కేసిరు. ఇక నాతో పాటుగా అందరిని తొక్కుకుండా పోతారు. ఇంకా చెప్తాను, ఎస్సీ సెల్, బీసీ సెల్, మైనార్టీ సెల్, ఓసీ సెల్, కిసాన్ సెల్, ఇవన్నీ ఈ శాఖలలో పనిచేసిన వాళ్ళందరికీ మహిళా కాంగ్రెస్, ఓసీ సెల్, మళ్ళా ఏందది కిసాన్ సెల్, ఈ సేవదాలు ఉంది కదా, వీళ్ళందరికీ ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలి. కాంగ్రెస్ రూల్స్. ఎస్సీసెల్ తీసుకుపోయి మానకొండూరు ఖమ్మం సత్యనారాయణ, కామంపల్లి సత్యనారాయణ ఆయనకి ఇచ్చిరు. ఒక ఎమ్మెల్యేని దొక్కేసిరు. మా షాద్నారు రజక బిడ్డ శంకరన్నకు బీసీసీఎల్ ఇచ్చిరు, ఒక ఎమ్మెల్యేని దొక్కేసిరు. మైనార్టీ సెల్ వేరేటోళ్ళకి ఇచ్చిరు, తొక్కేసిరు. రేపు మాపు బెలయ్య నాయక్ ఎస్టీ చైర్మన్ తీసేశారు, అల్లా ఎమ్మెల్యేని దొక్కేసిరు. మహిళా కాంగ్రెస్ దొక్కేసిరు, ఎన్ఎస్వై దొక్కేసిరు, యూత్ కాంగ్రెస్ దొక్కేసిరు, ఓసీ సెల్ దొక్కేసిరు, కిసాన్ సెల్ దొక్కేసిరు, సేవాదాలు దొక్కేసిరు. ఐఎన్టీసీ సంజీవరెడ్డి గారు పెద్ద మనిషి ఉంటాడు, అది దొక్కేసిరు. ఈ 8-10 ఎమ్మెల్యే సీట్లు ఈ శాఖల ప్రైవేట్గా ఏ ఎమ్మెల్యే పదవి లేని వాళ్ళకి ఇస్తే వీళ్ళు కాంగ్రెస్ పార్టీని డెవలప్ చేయడానికి ఇవన్నీ ఒక సైన్యం, ఇల్లుకు పిల్లర్ లెక్క. వీళ్ళన్నీ తెలియకుండా దొక్కేసినటువంటి మా రేవంత్ రెడ్డి అన్న, మా వాళ్ళకి తెలివి లేదా మరి ఉండి లోపల ఉండి భయపడి చెప్తలేరా? ఏదో
ఇంత బొక్కేస్తుండం మరి అదేమో తెలియదు కానీ అలా దాచుకుంటున్నారేమో తెలియదు. ఈ 12 మంది ఇంటర్నల్ గా ఎమ్మెల్యేలకు ఇచ్చారు ఈ పదవులు. అంటే ఇప్పుడున్న ప్రజెంట్ ఎమ్మెల్యేలు కొత్తోడు తయారు కావుతారు. కేసీఆర్ గారు సార్ ఉన్నాడు కదా, ఆయన యూత్ వింగ్ టీఆర్ఎస్ కనుక ఎట్లా దొక్కేసిండో ఈయన 12 శాఖలు దొక్కేసి 12 మంది ఎమ్మెల్యేలని బహుజన బిడ్డల్ని కాకుండా చేసిండు. ఇవాళ ఇది ఎవడు ఆలోచిస్తలేడు. ఓకే, ఇది ఎవడు ఆలోచిస్తలేడు కాంగ్రెస్ పార్టీలో. అందరికి ఉన్నది. మా ప్రీతం ఏం తక్కువ చేసిండు, ప్రీతం ఏం తక్కువ చేసిండు? ఎస్సీసీఎల్ ఎందుకు తీసేయాలి, బీసీసీఎల్ మావోనికి ఎందుకు తీసేయాలి? ఓకే, ఎస్టీసీఎల్ రేపు మాపో పొమ్మన లేక పెద్ద ఉద్యమకారుడు కదా ఇవాళ తెలంగాణలో. మనకృష్ణ అన్న తర్వాత బెలే నాయకులే కదా, మీటింగ్ రూపాయి లేకుండా 1,00,000 మందితో పెట్టగలిగేటోడు. ఇలా ఒక మాట అడుగుతా, మా రేవంత్ అన్న ఉద్యమం చేసిండు, మా రేవంత్ అన్న పెద్ద పొడిచిపడేసిండు. ఓకే, మా రాష్ట్ర సీఎం మా పెద్ద మనిషి ఆయన, ఒప్పుకుందాం. నువ్వు మంచోను అయితే టీడీపీ రూలింగ్ తీసుకురాపోయాను, మా పార్టీలోకి వచ్చి మా బతుకుల మీద ఎందుకు కొట్టినావు? అంటే ఇప్పుడు మీ బతుకుల మీద కొట్టడానికే కాంగ్రెస్ కదా. ఒక్కటి సింహాద్రి గారు, నేను హాస్పిటల్లో పడి లెఫ్ట్ హ్యాండ్ ఇట్లా పడిపోతే గవర్నమెంట్ వచ్చినాక ఒక్క నా కొడుకు రాలేదు. అదే నా అంబర్పేట ప్రజలు వచ్చారు, తెలంగాణలో ఉన్న నాతో పాటు పనిచేసిన మిత్రులు వచ్చారు తప్ప ఒక్క నా కొడుకు రాలేదు. నా కొడుకులు మస్తు బాధపడ్డా. 3 నెలలు ఇంట్లోకి వెళ్ళకుండా ఆరోగ్యం బాగా లేకుండా ఆయన ఇక బాధ అనిపించింది. 25 ఏళ్ళు నేను కాంగ్రెస్ పార్టీ కోసం కంకణం కట్టుకొని పైసలన్నీ తీర్చి పోగొట్టినా. ఇక నేను రేవంత్ అన్న, నువ్వు మా అసలు కాంగ్రెస్ వాళ్ళకు పదవులు నేను రోజులు నేను ఇట్లనే కొట్లాడతా. కాంగ్రెస్ పార్టీలో నువ్వు అరెస్ట్ చేసినా, కొండ సురేఖ మీద గన్ను కేసులు పెట్టినట్టు నా మీద పెట్టినా, నా మీద ఇప్పటివరకు ఒక కేసు లేదు. 25 ఏళ్ళ చరిత్రలో నీ శిష్యుడు రోహిన్ రెడ్డి నువ్వు ఇద్దరు కలిసి ఏదో ప్లాన్ చేస్తురంట. ఆల్రెడీ నా బర్లతోటి మీదకి వచ్చి ఎంక్వైరీలు జరిగినాయి. 100-150 ఏళ్ళ నుంచి అదే కాంగ్రెస్ ఊట ముందుకే నా దొడ్డి పుట్టింది, మా వృత్తి కదా. ఆడ కూడా ఎంక్వైరీలు జరుగుతున్నాయి. నువ్వు ఎన్ని చేసుకున్నా తెలంగాణ ప్రజలు నా ఎన్నుకున్నారు, తెలంగాణ సామాజిక వర్గం నా ఎన్నుకున్నది. నీ వెనుక చంద్రబాబు నాయుడు, నా వెనుక సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఉన్నాడు. జై కాంగ్రెస్. అంటే ఒక్క మాట, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి కంటే కూడా వెనుక మీలాంటి ఒరిజినల్ కాంగ్రెస్ నాయకుల వెనక ఉంటారా? బరాబర్ ఉంటారు. రేవంత్ రెడ్డి సీఎం కదా అన్న. అరే పంజాబ్ లో సిద్ధు కష్టపడ్డాడు, కొద్దిగా తేడొచ్చింది, మార్చి పడేసారు. ఇప్పుడు సిద్ధరామయ్య తీసి డికే శివకుమార్ పెడతలేరా? కాంగ్రెస్ పార్టీకి ఒరిజినల్ కార్యకర్తనే ఇష్టం, సీఎంలు పిఎంలు కాదు. కాంగ్రెస్ కు కాంగ్రెస్ కార్యకర్తనే ఇష్టం, అంతే. బరాబర్ చెప్తున్నా. కాంగ్రెస్ కరెక్ట్ రక్తం ఉన్నోడు ఎవడున్నా ఇప్పుడు రేవంత్ అన్న ఉన్నాడు. నా కష్టం ఏం తెలుసు ఆయనకు? రాజశేఖర రెడ్డి సార్కు తెలుసు, ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్కు తెలుసు, మా బట్టి సార్కు తెలుసు, మా శ్రీధర్ బాబు సార్కు తెలుసు, మా షబీర్ అలీ సాబ్కు తెలుసు, మా ఈయన పేరేంది మాజీ మంత్రి, మా మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తెలుసు, ముఖేష్ గౌడ్ అన్నకు తెలుసు, మా దానం అన్నకు తెలుసు, మా దామందర్ సార్కు తెలుసు. అంటే రేవంత్ రెడ్డికి తెలుసు. చెప్పు నా కష్టం. నేను 2004 నుంచి ఆఫీసులు పెట్టిన అంబర్పేటలో అని తెలుసుకున్నా. మీరైతే చూసిరుగా నా ఆఫీసు, ఓకేనా? 2004 ఆఫీసులు పెట్టిన, రోజుకు 50 మందికి అన్నం పెడతా. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకైనా బయట ప్రజలకైనా. ఓకే, ఏ సొంతం పాల వ్యాపారం చేసుకున్నాం. ఇవాళ చిన్నగా ఒక 300 బర్రెలు అమ్ముకున్నాం కాంగ్రెస్ పార్టీ కోసం. కాంగ్రెస్ పార్టీ కోసం ఫ్లాట్లు అమ్ముకున్నాం. మా అన్నదమ్ముల కాడ అప్పులు చేసిన, ఓకే, 10-12 కోట్ల అప్పులు చేసిన. లేదు మా దోస్తాన్లు అందరి కాడ అది ఒలిపెట్టినా, ఒక కంపెనీలో షేర్ పెడితే పైసలు వస్తాయి. గాంధీ భవన్లో పెట్టినా. ఇప్పుడు కాంగ్రెస్ బ్యానర్ కోసం పెట్టిన. ఏఐసిసి ఒకసారి ఢిల్లీకి పోతే 2 లక్షల ఖర్చు. ఓకే, ఒక ఓటాలు ఉండాలంటే ఒక రోజు 10,000, 10 రోజులు ఉండాలి. ఏఐసిసి రిపోర్ట్లు ఇక్కడి నుంచి ఓబీసీ తీసుకొని ఆంధ్రాలోకి వెళ్ళి తీసుకొని ఆడ ఇవ్వాలి. మా చైర్మన్కి ఇవ్వాలి, నేషనల్ చైర్మన్కు. ఇవన్నీ కష్టపడ్డాయి. 1 రూపాయి తినలే ఇప్పటి వరకు. మరి మాలాంటి వాళ్ళకి ఇస్తే కదా కాంగ్రెస్ పార్టీ డెవలప్ అయ్యేది. అసలు కాంగ్రెస్ పార్టీ డెవలప్ కావాలని ఉన్నదా? ఫస్ట్ నాకు అది చెప్పు. 4 నెమ్మడేసుకొని తిరుగుతున్నావు. వాళ్ళు నీ చుట్టపోలే, ఎవడు బయట వాళ్ళు లేడు. అయోధ్య రెడ్డి నీ చుట్టమే, జయపాల్ రెడ్డి నీ చుట్టమే, అజిత్ రెడ్డి నీ చుట్టమే, రోహిన్ రెడ్డి నీ చుట్టమే, ఆయన పేరేంది పట్నం నరేందర్ రెడ్డి నీ చుట్టమే, రంజిత్ రెడ్డి నీ చుట్టమే. వీళ్ళందరినీ ఎమ్మడే ఉండే. మా కాడ గేట్లు తీర్తలేవు. అయితే అసలు కాంగ్రెస్ వాడు పోదామంటే సెక్రటరీలకు నెంబర్ రాదు. నిన్ను కలుద్దామంటే నీ ఇంటికాడ గన్మెన్లు పోలీసు వాళ్ళు, నిన్ను కలుద్దామంటే బాధలు చెప్పుదామంటే రానే రావు. ఇవాళ ఎవడైతే మొన్న టీఆర్ఎస్ నుండి మా మీద మమ్మల్ని దొక్కేసిండో వాడే మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చి మా అమ్మలను దొక్కేస్తుంది. పార్టీలు మారినా కానీ పర్సన్స్ మారలే. పర్సన్స్ ఏం మారలే. ఒకటో పార్టీ తిరిగే కొడుకులేదు ఎట్లుంటది మరి. ఇప్పుడు మా జీవన్ రెడ్డి అన్నాగా ఎందుకు పోయింది ఇవాళ?
ఇలా రాజగోపాల్ రెడ్డి అని ఎంత కష్టపడుతుండు. ఈడ ముఖేష్ గౌడ్ విగ్రహం పెడితే మేర్ బరాబర్ మేరు గెలుస్తాం ఈడ. ఓకే. మీరు ఈ పక్క ఇది బయటకు కానీ పోవాలి. ఇప్పుడు సీనియర్ ఎన్టీఆర్ విగ్రహం పెట్టడం వల్ల చాలా బెనిఫిట్ జరుగుతుంది, ఓట్లు కూడా వస్తాయి కాంగ్రెస్ పార్టీ, కానీ ఒక ఇంటెన్షన్ తోటి పెట్టిరని తెలుస్తా ఉంది. ఏ డివిజన్ ఉన్నారు సీనియర్ ఎన్టీఆర్ చుట్టాలు? సీనియర్ ఎన్టీఆర్ సార్ అంటే అందరికి ఇష్టమే ఆయన, కానీ ఏ ఏ ఏడున్నారు చెప్పు ఆయన? మా అంబర్పేటలో ఉన్నారా, ఖైరతాబాద్లో ఉన్నారా, జూబ్లీస్ ఉన్నారా? ఇక ఆయన ఒక్క విగ్రహం పెట్టాకనంటే మరి ఆయన విగ్రహం పెట్టుకునే పార్టీ పెట్టరాదు, సీఎం అవుతావు కదా. మా పార్టీని మాకు వదిలేస్తే మేము సీఎం అవుతాం కదా, అంతే కదా. మా ఉత్తమ్ సార్ నన్ను చేసుకుంటాం సీఎం, మా బట్టి సార్ నన్ను చేసుకుంటాం, మా శ్రీధర్ బాబు చేసుకుంటాం, మా దామన్ అని చేసుకుంటాం, మా షబీర్ అలీకి ఎమ్మెల్సీ ఇచ్చి సీఎం అని చేస్తాం. మా మైనార్టీ సోదరులు ఎప్పటి నుంచో సీఎం కావాలని ఉంది మా మైనార్టీలు. మా దళిత బిడ్డకి చేస్తాం, మా దామోదర్ నరసింహన్న. ఇక టీఆర్ఏ తర్వాత వాళ్ళు కాలేదు కదా, మీరే అవుతారు కదా. బాధ అనిపిస్తుంది కదా. బాధ అనిపించిందా నిజంగా? అంటే సీనియర్ ఎన్టీఆర్ విగ్రహం ఆడ పెడితే నిజంగా ఒక ఒరిజినల్ కాంగ్రెస్ నాయకుడిగా, ఏఐసిసి లీడర్గా బాధపడ్డరా అన్న? ఘోరంగా బాధపడ్డా, నిజంగానా? ఘోరంగా బాధపడ్డా. అదే ప్లేస్లో నువ్వు ఇవాళ సాకల ఐలమ్మది పెట్టుంటే, కొమరం భీముది పెట్టుంటే, బెల్లి లలితక్క జాన కోగిల తెలంగాణ మలిదేశ ఉద్యమంలో పనిచేసిన ఆమెది పెట్టుంటే, వడ్ల కులం ఎవరు మారోజు వీరన్న పెట్టుంటే, నువ్వు ఎర్ర సత్యం మీద పెట్టుంటే ఇలా ముద్రాజు బిడ్డలు గుండెలలో పెట్టుకుంటుంది. ఓకే, జామవంతుంది పెట్టకపోయినా ఇలా ఎస్సీ బిడ్డలు అంతా మన ఎమ్మడి ఉంటుండే కదా. ఇలా అనేక వర్గాలలో మరి ఇప్పుడు ఇంత పెద్ద విగ్రహం సత్యనారాయణది పెట్టకపోయినా, ఎందుకు ఇలా పెడతలేవు? ఎర్ర సత్యం అన్నది పెట్టకపోయినా, కుమారం భీం దాంట్లో ఇంకో మధ్య రామలాల్ ఉన్నాడు, ఆయనది పెట్టకపోయినా, పోని వెమలకుల నాయన ఉన్నాడు, ఆయన తెలంగాణ కోసం కొట్లాడినాడు, వెమలకుల నాయనది పెట్టకపోయినా, గద్దారన్నది పెట్టకపోయినా, గద్దారన్న సచ్చే ముందు రేవంత్ని గెలిపిస్తా అన్నాడు కదా, మరి ఆయనది పెట్టకపోయినా. పెట్టరు, బరాబర్ పెట్టరు. అధికారం వాళ్ళ చేతులు ఉంటుందా అన్న? విగ్రహం ఉంటుందేమో తీసేసే ప్రయత్నాలు. కేసీఆర్ సార్ ఒక మాట అన్నాడు, కత్తి ఆలదే కానీ పొడిచేది అయితే మనోనే. పొడిచేది మనోడే, కత్తి ఆలదే పొడిచేది అయితే మనోనే. అంటే పొడిచేది మనోడే కదా, కత్తి ఆలదే కదా. అది జరిగింది కదా. ఇప్పుడు అంటే కత్తి చంద్రబాబుది, పొడిచేది రేవంత్ రెడ్డి అంటారా? రేవంత్ రెడ్డి పొడుస్తుండో లేదు కానీ మమ్మల్ని అయితే పొడుస్తున్నారు. అంటే మీ ఒరిజినల్ కాంగ్రెస్ అన్నా? ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు ఉంటుందా మరి? ఆ విగ్రహం ఉంటుందా? ఏమన్నా తీసేసే ప్రయత్నాలు ఏమైనా చేస్తారా? కొన్ని వార్తలు వినిపిస్తా ఉన్నాయి, ఆ విగ్రహం ఉండదు, తొలగిస్తామని కూడా అంటారు. తెలంగాణ వేలాది మంది చనిపోయినా పోరాటం ఆగలేదు, వేలాది మందిని బూటక్ ఎన్కౌంటర్లతో చంపినా కూడా పోరాటం ఆగలేదు. ఇది తెలంగాణ, రక్తం మరిగే తెలంగాణ, అన్నం లేకున్నా కొట్లాడే తెలంగాణ, ఆకలి ఉన్నా కొట్లాడే తెలంగాణ, నీ బుల్లెట్లకు ఎదురు గుండె చూపించిన తెలంగాణ, అమరులు అయిన తెలంగాణ, అమరత్వంలో రక్తంలో కొట్టుమిట్టాడుతున్న తెలంగాణ. ఆగదిగా పోరాటం నువ్వే గెలికినావు, నువ్వే భూస్థాపితం, కథం. ఈ పోరాటంలో ఆరంభం ఎవరు చేస్తారో ప్రజలు చేస్తారు. చలో దానికి సిద్ధం. అవసరమైతే తెలంగాణ అటు ఇటు అవుతుందంటే నేను కూడా అలా పోయి కొట్లాడతాను, బరాబర్ నా ప్రాంతం కోసం కొట్లాడతాను. ప్రజల మీద కోపం లేదు, ఆంధ్ర ప్రజల మీద, పాపం వాళ్ళు కూడా మాలాంటి వాళ్ళే. తెలంగాణ ఇప్పటికి చూస్తున్నాం. ఈడ నువ్వు విగ్రహాలు 2 పెట్టినావు, ఒకటి మా పార్టీ ఉంది పెట్టినావు, ఒకటి మీ పార్టీ ఉంది పెట్టినావు. ఓకే, తెలంగాణ ఉద్యమకారులది, ఈడ పవన్ కళ్యాణ్ది, టీడీపీది, ఇంకో 4 పార్టీలు ఆంధ్రలో నడిచినట్టుగా మా తెలంగాణ పార్టీని కూడా ఆడ నడిపిరి, మీ పార్టీని ఈడ నడవనిస్తాం. బరాబర్ యుద్ధం చేస్తాం, సిద్ధంగా ఉంటాం, జై భీమ్ అంటాం. రాబోయేది రేవంత్ అన్న లాస్ట్గా సీఎం, రాబోయేది బహుజన బిడ్డే సీఎం, బహుజనులే సీఎం. ఇలా ఒక మాట అడుగుతా సింహాద్రి గారు, నిన్ను చెప్పండి. బెల్లి లలితక్క కంటే కవిత పెద్దదా కాదా? గట్టిగా ఇప్పుడు నువ్వేం భయపడతానా? కాదన్నా, తెచ్చుకోలేగా, నేనేం తెచ్చుకుంటానా? బెల్లి లలితక్క కంటే గొప్పదా? కాదు కదా. కాదు. మరి వాళ్ళ అల్లుడు బెల్లి శేఖర్ తోని పార్టీ పెట్టిద్దాం, వాళ్ళ నాయన వాళ్ళ అన్న బెల్లి కృష్ణతో పార్టీ పెట్టిద్దాము, బెల్లి లలితక్క బిడ్డతో పార్టీ పెట్టిద్దాం. నడుస్తుందా? నడుస్తుంది. నడవదు. ఈమెకాడ కోర్టు ఉండే. ఇప్పుడు బెల్లి లలితక్క ఉద్యమమే చేసింది, కేసీఆర్ బిడ్డ ఉద్యమం చేసిన నాకు తెలియదు కానీ, మరి ఆమె కాడ మరి ప్యాలెస్లు కోర్టులు ఉన్నాయి. మరి బెల్లి లలిత ఇంట్లో ఇల్లే గది లేదు వాళ్ళకు. సాంబశివుని బిడ్డ పార్టీ పెడితే నడుస్తుందా?
అంటే పైసలు ఉండాలి, ఆర్థికంగా బలంగా ఉండాలి కదా. ఎందుకు బలం ఎందుకు? ఉమ్, బలం ఎందుకు? ఓట్లు వేసేటోని మీకోసమే కాలేదు త్యాగాలు చేసింది. ఉమ్, మీరు ఓట్లు వేయడానికి ఏం బాధ? ఉమ్. అంబేద్కర్ సార్ మనవాడు వచ్చి పార్టీ పెడితే దేశంలో నడుస్తుందా? నడవదు. పూలే వారసులు వచ్చి పెడితే నడుస్తుందా? ఉమ్, పెరియర్ రామస్వామి పెడితే నడుస్తుందా? సాహు మహారాజులు పెడితే నడుస్తుందా? మరి వీళ్ళు పెడితే ఎందుకు నడవాలనే? ఉమ్. మరి ఆ జ్ఞానం ఎవరికి రావాలన్నా? మా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, భారతదేశం ఉన్న ఉమ్, ఓటరు దేవుళ్ళకు, ఉమ్, ప్రజలకు రావాలి. అమ్మా, ఉమ్, మీ విద్యను అమ్ముకుంటారు, మీ ఆరోగ్యాన్ని అమ్ముకుంటారు, మీ బిడ్డల మీద ఒక్కొక్కరి మీద 20 లక్షల రూపాయలు అప్పేసిరు, మీ బతుకులు ఖరాబ్ చేస్తారు. ప్రైవేటు హాస్పిటల్ ఓపెనింగ్కి పోతున్నాం మేము, ప్రైవేటు కాలేజీలు ఓపెనింగ్కి పోతున్నాం, ప్రైవేటు స్కూల్ ఓపెనింగ్కి పోతున్నాం. గాంధీ హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటళ్లకు బాగా చెయ్యం మేము. మీరు మా పార్టీకి ఓట్లు వేయాలి, మా బీఆర్ఎస్కి వేయాలి, మా బీజేపీకి వేయాలి, మా కాంగ్రెస్కి వేయాలి. మీ ప్రజల్ని మాత్రం మేము ఉంచుతూనే ఉంటాం. మీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాం, మీ కులాలు, మీరు కుల ఫీలింగ్లు, మత ఫీలింగ్లు వదిలేసి మీ బహుజన బిడ్డల్ని, అంబేద్కర్ పూలేల బిడ్డల్ని ఆదర్శంగా తీసుకొని మీ ఇంట్లోనే ఒక సైనికుని చేసినంత రోజులు ఈ రాజకీయ అవినీతి పాలనలు తప్పై ఇలా చూసుకున్నట్టయితే తమిళనాడు విజయ్ ఎస్సీ బిడ్డే ఇవాళ భారతదేశానికి ఒక ఆదర్శమైండు. ఓ ఆటో డ్రైవర్ని కూర్చోబెట్టిండు, ఒక కారు డ్రైవర్ కొడుకుని 40-50 మంది సీట్లను గెలిపించిండు. మా అంబేద్కర్ ఆశయాలతోనే ఇక్కడ కూడా ఆ సైన్యము రాబోతుంది. మీరు రెడీగా ఉండురి. అమ్మా, తెలంగాణ సామాజిక వర్గం, తెలంగాణ ప్రజలారా, మీరు తెలుసుకోండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ అన్న. ఇది చూశారు కదా శ్రీనివాస్ యాదవ్ అన్న చెప్తున్న అంశం. ఒరిజినల్ కాంగ్రెస్ ఆగమైపోయింది, ఇక్కడ నడుస్తున్నది రేవంత్ రెడ్డి హయాంలో అది టీడీపీ కాంగ్రెస్. నిజంగా ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ కష్టపడ్డ వాళ్లకు ఎక్కడా కూడా పదవులు దక్కలేదు. పదవులు దక్కకపోగా వాళ్ళు అణచివేయబడతా ఉన్నారు అనడానికి నా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి అని స్పష్టంగా చెప్తా ఉన్నారు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా బహుజన రాజ్యం వస్తుంది. బహుజనుల నుంచే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఈ తెలంగాణ రాష్ట్రానికి ప్రమాణ స్వీకారం చేస్తారని కూడా ధీమా వ్యక్తం చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ.